కేంద్ర ప్రభుత్వం బీసీల కులగణనను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యానగర్ బీసీ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటు బీసీలకు కులగణన చేయడం లేదు, అటు మహిళలకు రిజర్వేషన్లు కేటాయించడం లేదని అన్నారు. ఇది ఎంతవరకు సమంజసమని ఎర్ర సత్యనారాయణ ప్రశ్నించారు. 1955 నుండి ఇప్పటి వరకు కేవలం బీసీ గణన 7 మార్లు చేశారని తెలిపారు. రాజకీయ నాయకుల అసమర్థత వల్ల ఇప్పటి వరకు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాన్ని కల్పించాలని కోరారు. వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కూడా ఈ ఆఖరి సంవత్సరంలో అయినా కానీ బీసీ జనగణన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే ఫైనల్ వార్నింగ్ ఈ ప్రభుత్వానికి అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే 1955లో కాకా కలేకర్ కమిషను ఏదైతే బీసీల అంశను రాజ్యాంగం లోపల అమలు లోపల విస్మరించిందో దాని ప్రకారం ప్రత్యేక జనగణన చేసి బీసీలకు రిజర్వేషన్స్ జనాభా దామాషా ప్రకారము ఇవ్వాలని చెప్పేసి డిక్లేర్ చేసి తర్వాత కూడా ఇప్పటికి దాదాపు 7 జనగణనలు అయినాయి. ఇంతవరకు కూడా జనగణనలు చేపట్టకపోవడం అనేటటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటి దుర్మార్గపు ఆలోచన అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా కానీ సామాజిక చైతన్యం విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ఈ ఎన్నికల లోపల బీసీల అంశంగా ప్రధానంగా వచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకొచ్చినటువంటి బీసీ జనగణనను ఇప్పటికైనా కానీ తక్షణమే గణించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 2021లో జరగాల్సినటువంటి సెన్సస్ ఈ రోజు వరకు కూడా చేపట్టకపోవడంలో కూడా బీసీ జనగణన అనేటటువంటిది ప్రధాన అంశంగా వచ్చింది. కాబట్టి దురుద్దేశపూర్తికంగా సెన్సస్ను కూడా వాళ్ళు మహిళలకు రిజర్వేషన్ చేయడంలో భాగంగా ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా పర్యటించి బీసీ మహిళా కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి ఢిల్లీలో వచ్చే జూలై నెలలో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన, ధర్నా, ముట్టడి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా జాతీయ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలుగా ఈరోజు డాక్టర్ అనుసూరి పద్మలత గారిని నేషనల్ బీసీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. ఈమె మంచి సమర్థురాలు, డాక్టర్. గతంలో మన బీసీ సంఘం లోపల పేసీలకు పాత్ర వహిస్తూ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇంతకుముందు కూడా అనేక కార్యక్రమాలు, ఉద్యమాల లోపల పాల్గొన్నది. ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంలకు కూడా ఆమె ముందుండి ఇతర రాష్ట్రాలు కూడా పర్యటించి బీసీ మహిళా ఉద్యమాన్ని ఇంగ్లీషు మరియు ఆమెకు మంచి పర్సనాలిటీ టెస్టు, మంచి స్పీకర్గా మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తప్పనిసరి బీసీ ఉద్యమం, మహిళా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మహిళలకు ఈ దేశంలో ఎప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు, బీసీ మహిళల పేరు మీద బేబీ కటింగ్ మహిళలు, ఇంకా రకరకాల ధనవంతులైన మహిళలు దొరలు స్థానంలో దొరసానులు కావడం కాదు. మహిళా ఉద్యమం అంటే బీసీ మహిళలకు అవకాశం కలగాలి, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. కేవలం మహిళల పేరు మీద దొరలు పోయి దొరసానులు వస్తే మహిళల బతుకుల్లో బాగుపడరు. బీసీ మహిళలు రావాలి, ఎస్సీ మహిళలు రావాలి, ఎస్టీ మహిళలు రావాలి, మైనార్టీ మహిళలు రావాలి. పేదల కష్టాలు తెలుసు, పేదరికం అనుభవించిన వాళ్ళు, కష్టాలు అనుభవించిన మహిళలు, కాయ కష్టం మీద తెలిసిన మహిళలు వస్తే అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది.